శాంతి. ఈరోజు ఫిబ్రవరి 22వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ శరీరం నుండి జీవిస్తూనే మరణించేందుకు నేను ఆత్మ, నీవు ఆత్మ అనేటటువంటి అభ్యాసం చేయండి. దీని ద్వారా మమకారం అనేది తొలగిపోతుంది అంటున్నారు బాబా. ప్రశ్న: అన్నింటికన్నా ఉన్నతమైన లక్ష్యం ఏది? ఆ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునేటటువంటి వారి గుర్తులు ఏవి? సమాధానం: దేహదారులందరి నుండి మమకారం తొలగించుకోవాలి. సదా సోదరులు, ఆత్మ, భాయి అనేటటువంటి స్మృతి ఉండాలి. ఇదే అన్నింటికంటే ఉన్నతమైన లక్ష్యము. ఎవరైతే నిరంతరం దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం అనేది చేస్తారో వారే ఈ లక్ష్యాన్ని చేరుకోగలరు. దేహీ అభిమానులుగా లేకపోతే ఎక్కడో ఒకక్కడ తమ శరీరంలో కానీ లేక ఎవరో ఒక మిత్ర సంబంధీకుల యొక్క శరీరంలో కానీ చిక్కుకుంటూ ఉంటారు. వారికి ఎవరో ఒకరి విషయము నచ్చుతుంది, లేక ఎవరో ఒకరి శరీరం నచ్చుతుంది. ఉన్నతమైన లక్ష్యానికి చేరుకునేటటువంటి వారు దేహం పైన, అంటే ఈ శరీరం పైన ప్రేమ అనేది ఉంచరు. వారికి శరీరం యొక్క అభిమానం కూడా తెగిపోయి ఉంటుంది అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: శరీరం యొక్క అభిమానాన్ని వదిలేసి అంతం చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ కూడా ఈ శరీరం నుంచి మరణించినట్లుగా, ఈ శరీరం నుంచి భిన్నంగా, అంటే అతీతంగా ఉన్నాము అని భావించాలి. అసలు శరీరంలో లేము అని భావిస్తూ శరీరరహితంగా ఆత్మని చూడండి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఎప్పుడు ఎవరి శరీరం పైన మీరు ఆకర్షితులుగా అవ్వకూడదు. ఒక్క విదేహి అయినటువంటి తండ్రి పైనే ప్రేమను ఉంచుకోవాలి. ఒక్కరితోనే బుద్ధి యోగాన్ని కూడా జోడించాలి. ఈరోజు వరదానం: సేవ మరియు స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ను ప్రాప్తి చేసుకునేవారు కర్మయోగి భవ. వరదానం యొక్క వివరణ. కర్మయోగి అనగా కర్మ చేసే సమయంలో కూడా యోగం బ్యాలెన్స్ ఉండటం. సేవ అనగా కర్మ మరియు స్వపురుషార్థము అనగా యోగయుక్తము. ఈ రెండింటిని బ్యాలెన్స్గా ఉంచేందుకు ఒకే ఒక మాటను గుర్తుంచుకోండి: తండ్రి చేయించేటటువంటి వారు మరియు ఆత్మనైన నేను చేసేటటువంటి వారిని. ఈ ఒక్క మాట చాలా సహజంగా బ్యాలెన్స్గా మిమ్మల్ని తయారు చేస్తుంది మరియు అప్పుడే సర్వుల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. చేసేవాడిని అనేదానికి బదులుగా స్వయాన్ని చేయించేటటువంటి వాడిగా ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు బ్యాలెన్స్ అనేది ఉండదు మరియు ఆ సమయంలోనే మాయ కూడా తన అవకాశాన్ని తీసుకుంటుంది అంటున్నారు బాబా. స్లోగన్: దృష్టితోనే పూర్తిగా తృప్తిపరచటము. ఆ సేవ చేసేదానికి బాప్దాదాను మీ దృష్టిలో ఇముడ్చుకోండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.